భువనగిరి గర్ల్స్ హాస్టల్లో భవ్యశ్రీ వైష్ణవిల ఆత్మహత్య కలకలం 3 రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాము. అయితే ఈ ఘటన ఉరివేసుకొని చనిపోయిన భవ్యశ్రీ ఇంకా వైష్ణవిల ఒంటి మీద గాయాలు ఎలా ఉన్నాయి? ఆటో డ్రైవర్ పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళాడా లేదా? లీడర్ అయిన భవ్య వైష్ణవిలు పెత్తనం చెలాయించడం వల్లనే ఈ ఘటన జరిగిందా? సమస్య ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎందువల్ల చనిపోయారు అనేది పోలీస్ వారి విచారణలో తేలుతుంది. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు నా ఒపీనియన్ మాత్రమే. భవ్య వైష్ణవులు ఇద్దరు 10వ తరగతి చదువుతున్నారు. 3వ తరగతి నుంచి అదే హాస్టల్లో చదువుతున్న వీరిద్దరూ ఇప్పుడు ఇంకొక నెల అయితే ఎగ్జామ్స్ అయిపోతాయి అనంగా ఈ ఘటన చేసుకోవడం పట్ల చాలా అనుమానాలకి దారి తీస్తుంది. అలాగే వసతి గృహాల బయట లోపట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నిజ నిజాలు బయటకు వస్తాయి. తరచూ ప్రభుత్వ సిబ్బంది వారి సంక్షేమ హాస్టల్స్ కి వెళ్లి ఫ్రెండ్లీ పోలీస్ ఎలా అయితే అంటున్నారో అలాగే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అని వారానికి ఒక్కరోజు ఒక గంట సేపు అయినా తెలుసుకోవడం ఇలాంటి ఘటనలకు జరగకుండా ఉంటాయి. ఎస్టీ ఎస్సీ హాస్టల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వమే తగు చర్యలు